మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గురుగారు నమస్కారం. హరే కృష్ణ. మీరు మత మార్పిడికి తిరుగుబాటు చేస్తున్నారు కదా, మీలాగా ఎవ్వరూ రావట్లేదు ఎందుకంటారు? ఇప్పుడు రాముడు అక్కర్లే కానీ రాముడి పేరు కావాలి, హిందూ మతం అక్కర్లే కానీ సర్టిఫికేట్లో హిందూ కావాలి. ఎందుకు కావాలి అంటే ఏంటి? డబల్ స్టాండర్డ్. ఇంటి పేరు లేకుండా బతకలేవు, సర్టిఫికేట్లో హిందూ లేకుండా బతకలేవు. ఇందాక ఎందుకు మేము గణపతిని, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి పూజించము అనే ప్రతిజ్ఞ చేయించాడు ఎవరైనా? తెలుసుగా అందరికీ. ప్రవీణ్ కుమార్ గారు గుళ్ళకి వెళ్తున్నారుగా, ఇప్పుడు చాలా గుళ్ళకి వెళ్తున్నారుగా. వెళ్తున్నారు. ఎందుకు? ఊరికే ఎందుకండి? క్రైస్తవం అనేది ప్రపంచాన్ని ఎక్కడైనా బాగు చేసిందా? మా కంట్రీలో బాగు చేసింది అంటున్నారు కావాలి మరి బ్రిటిషర్స్. అవును, ఎవరి సొమ్ముతో? మా సొమ్ముతో కదా. ఎవరి బెగ్గర్? బ్రిటిషర్స్ ఆర్ బెగ్గర్స్ who spoiled our country, who looted our country, who murdered more than 10 lakhs Indians. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్, మళ్ళీ వాళ్ళు చెప్పింది 6 లక్షల మంది స్వతంత్ర వీరుల్ని మేము ఉరి తీసాం. 6 లక్షలు వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇంకా అన్నో నిన్నో. అలాగే కరువులు సృష్టించిన వాళ్ళు ఎవరు? అలాగే. సో శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఈ దేశాన్ని నాశనం చేసిన దరిద్రులకి తొత్తులు ఇక్కడ ఉన్నారంటే ఇప్పుడు పనిచేస్తున్నారు. యారే వాళ్ళు పాటలు పాడతారుగా, పరలోక రాజ్యం సమీపించున్నదని. అంటే ఏందనుకున్నావు? బ్రిటిష్ రాజ్యమే. మళ్ళీ తీసుకురావాలని వాళ్ళకి. మరి లేకపోతే ఇప్పుడు మీ నాన్న, తాత, ముత్తాత, యదవ నువ్వు డిక్లేర్ చేసినట్టేగా. నువ్వు ఇక్కడి నుంచి నేను మతం మారాను అని చెప్పావు. మతం మారుతుందేమో కానీ గతం ఎలా మారుతుంది? గతం మారదు కదా. మా తాత గొప్పగా చెప్తా, మీ తాత నువ్వు గొప్పగా చెప్తావు, మీ నాన్న గొప్పగా చెప్తావు. కానీ మతం మారినవాడు వాడి పేరు చెప్పడు. ఎందుకు చెప్పంటే వాడి పేరు మరి పనికి మన బైబిల్లో ఉండదు కాబట్టి. నాన్న పేరు అడిగితే ఎందుకు అంటాడు. నువ్వు కావాలితే నా వీడియోస్లో చూడొచ్చు. ఒరే నేను మీ ఆస్తి అడగలేదురా, నేను బంగారం అడగలేదురా, పేరుతో పనే ఉంది అంటాడు. పేరు మురళే. ఇందాక నిన్న చూసా. పేరు హిందువులు అయితే వాడు హిందువు అయిపోతారా? అవును, పేరు ఇక్కడది ఉండి నువ్వు అటు ఉంటే నువ్వు అటు ఇటుగానే అవుతావు. నువ్వు హిందువు కాదు, నువ్వు క్రిస్టియన్ కాదు, అటు ఇటుగానే అడివి 50-50 గొర్రె అవుతావు. ఏ ముస్లిం అని అడుగు, వాళ్ళ నాన్న పేరు కమాలుద్దీను లేకపోతే అహ్మద్దు అలాంటివే ఉంటాయి. అంతేగాని అహ్మద్ వాళ్ళ నాన్న పేరు ఆనందరావు ఉండదుగా. జాన్ వెస్లీ పేరు వాళ్ళ నాన్న పేరు అడుగు ఏ శ్రీనివాసం ఉంటుంది. ఈ జాన్ వెస్లీ కూడా ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? చెప్పడానికే చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. అటు ఇటుగానివి ఈ జీవితాలన్నీ కూడా. వీళ్ళ మూలాలు నాశనం చేద్దామని చూస్తున్నారు. సో అందువల్ల అనైతిక మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళ వాదనలోకి వెళ్దాం. ప్రపంచంలో ఎవిడెన్సులు ఉన్న మతం ఏది? ఎక్కడైనా చూడు, ఎక్కడైనా భూమిలో తవ్వితే దొరికే మన విగ్రహాలే దొరుకుతాయి. ఒక వినాయకుడో, ఓ శివలింగమో, ఓ విష్ణుమూర్తో, ఓ లక్ష్మీదేవు. ఇది ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్లో కూడా. మొన్న ఒక నెల క్రితం ఏమో కాశ్మీర్లో కూడా 6వ శతాబ్దపు వామనుడి విగ్రహం దొరికింది. అలా ఇతర దేశాల్లో, ప్రపంచంలో పెద్ద గుడి ఎక్కడుంది? మన దేశంలో లేదు, కాంబోడియాలో ఉంది. అంకోర్ వాట్ కాంబోడియాలో పెద్ద గుడి, 156 ఎకరాల్లో. అది హిందూ దేశం, కాంబోజ రాజ్యం. అక్కడ ఉండే రాజు ఒక ముస్లిం అని పెళ్లి చేసుకోవడం వల్ల అదంతా ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. ఎందువల్ల? వాళ్ళ పూర్వీకులు మన వాళ్ళే కాబట్టి. అలాగే బాలి, ఇండోనేషియాలో అక్కడ ఇప్పటికీ రామాయణం వాళ్ళ దేశ జాతీయ గ్రంథం. మళ్ళీ నోట్ల పైన కూడా రాముడు ఉంటాడు, వినాయకుడు కూడా ఉంటాడు. వాళ్ళ ఎయిర్పోర్ట్ క్షీరసాగర్ మదనం, థాయిలాండ్లో
ఎయిర్పోర్ట్లో దిగ్గానే క్షీరసాగర మదనం అని కొన్ని శాంపిల్స్ చెప్పా. ఇంకా చాలా ఉన్నాయి, చాలా. ఎక్కడో భూమి లోపల అమెరికాలో ఎక్కడో తవ్వుతూ ఉంటే ఒక నరసింహస్వామి విగ్రహం, తైవాన్ అక్కడో శివలింగం, పెద్ద శివలింగం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడైనా మనదే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇలావృత వర్షము అని పిలువబడేది. తర్వాత ఇది భారత వర్షంగా పిలువబడింది. భారత వర్షము అంటే ఇప్పుడుండే ఇది ఈ సరిహద్దులతో ఉండే దేశం కాదు, ప్రపంచం అంతా భారతవర్షమే. ఎందుకంటే భరతుడు అనే రాజు దీన్ని పరిపాలించాడు కాబట్టి. అందువల్ల ఎక్కడైనా మన ఎవిడెన్స్లు దొరుకుతాయి. సో ప్లీజ్ షో మీ వన్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ఇస్లాం, రిగార్డింగ్ క్రిస్టియానిటీ. వాళ్ళు మతాలు భయపెట్టో ప్రలోభ పెట్టో మరోటో చేసి జనం ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా ఆధారాలు చూపించండి. పోనీ ఇంకో పాయింట్లోకి వద్దాం. రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో పుట్టాడు. రామాయణం చెప్పింది, సుప్రీంకోర్టు కూడా మొన్న చెప్పింది. ఇప్పుడు మనం పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. ఎన్నోసార్లు మన దేవాలయాలు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి నీచులు కూలగొడితే. రాముడు పుట్టిన చోట కొన్ని వందల రామాలయాలు ఉన్నాయి, పూజలు నిత్యము జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి, ఆయన ఆరాధింపబడుతున్నాడు. కృష్ణుడు పుట్టిన మధుర అక్కడ కూడా అంతే. నిన్న మొన్న సుప్రీంకోర్టు కాశీలో జ్ఞానవాపి మసీద్ అని కాశీలో గుడితో పాటుగా ఉంటుంది, దాని లోపల చెక్ చేయమని చెప్పి పంపించింది. సో వాళ్ళు ఏదో అడ్డుకోబోయారు, మరి చెక్ చేశారు లేదో తెలియదు. ఇప్పుడు అది మసీదు అయితే అడ్డుకోవడం ఎందుకు, చూడనివ్వచ్చుగా, అది మసీదు కాదు కాబట్టి. రాసిస్తామే, సంతకం పెట్టేస్తాను, పేపర్ తెచ్చుకో. శివలింగం వెళ్తుందంటారు దాంట్లో. ఇప్పుడు నంది ఎటువైపు ఉన్నది? శివుని చూస్తుందిగా. కాశీ వెళ్ళలేదేమో నువ్వు? వెళ్ళావా? నంది ఎటు చూస్తుంది? మసీదు వైపు చూస్తుంది. ఎందుకని? ఆ శివాలయం కాబట్టి. వెరీ సింపుల్. సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి అందమే కన్ఫర్మ్. అంత ఎందుకు? ఇప్పుడు మనం ఆ కాశీ దాకా వద్దు, రాజమండ్రి పో. రాజమండ్రిలో పెద్ద మసీదు అంటారు, రాజమండ్రిలో పెద్ద మసీదు. బయట చూస్తే పైన చూడు మసీదులా ఉంటుంది, గుమ్మం చూడు శంఖ చక్రాలు ఉంటాయి. ఎందుకంటే వేణుగోపాల స్వామి గుడి మసీదు చేసేదారు దాన్ని. పైన గోపురం తీసే కాపురం పెట్టాయి అంతే. వాళ్ళకి తెలిసిన విద్య అదేగా. ఇంకో జోక్ చెప్పి మనం వెనక్కి వెళ్దాం. చెప్పండి. మేము అది కట్టాం, తాజ్మహల్ కట్టాం, అది ఇది అంటుంటారు కదా. మరి ఇలాంటి నిర్మాణాలు అరబ్ కంట్రీలో ఒకటి కూడా లేదేంటి? మళ్ళీ ఇంకో జోక్ చెప్తా. బిర్యానీ అసలు మీరు పుట్టిన చోట, మీ మతం పుట్టిన చోట బియ్యమే పడదుగా, బిర్యానీ ఎలా వండుతాను? మూలం మన దగ్గరికి నుంచి వచ్చిందని విన్నాను బిర్యానీ. మరి అంతేగా, మీకు అసలు కూడే లేదుగా. ఎండు మాంసం తినే బ్యాచ్, అన్నం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది మీకు? కదా, జంతువులు తినాలి, పచ్చి మాంసమో ఎండు మాంసమో తినాలి. ఆహారం సంబంధించి గత 10,000 సంవత్సరాల్లో ప్రయోగాలు జరిగింది కేవలం భారతదేశంలోనే. ఎందుకంటే మనకు ఆహారం ఉంది కాబట్టి. సాక్ష్యాధారాలు కూడా రకరకాలు. ప్రతి ఇల్లు, ప్రతి ఇంట్లో కిచెను, పోపులు పెట్టి ఒక వైద్యాలయం. అమ్మ నాయనమ్మ వాళ్ళు వాడినవన్నీ ఏంటి? పసుపు, సొంటి, దెబ్బ తగిలింది, రాత్రి చిన్నపిల్ల పడిపోయింది, దెబ్బ తగిలింది, గమ్ముని పసుపు తెమ్మన్నా. కరోనా వచ్చినప్పుడు కూడా వైద్యం మీకు ఇంట్లోనే ఉందని చెప్పారు కదా ఎంతోమంది. టచ్ మంటలు, గడ్డ పగిలిపోను, అవి ఏం జరగలేదు. పోపు నిన్న కుర్చీలో తెలుసా, వీల్ చైర్లో పోపు, పెద్ద పాప ఉన్నాడుగా, వీళ్ళందరి పైన వీల్ చైర్లో వెళ్తున్నాడు. పాపం మోకాళ్ళు ఆపరేషన్ అయింది. అది అతన్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తే అనిలో, ఆడ మంచిర్యాల తీసుకెళ్తే బెల్లంపల్లిలో ప్రవీణో చక్కగా కొంచెం ఆయిల్ తీసి, లేదా మన సతీషో కొంచెం ఆయిల్ చల్లి టచ్ తగ్గిపోయినని చేద్దురు కదా. పెద్ద పాపకే వీల్ చైర్ దిక్కు, వీళ్ళేమో టచ్ మంటలో కర్చీఫ్లు, ఆయిల్ డబ్బాలు, దీని మీద వ్యాపారం. మనమేమో కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేం. గొర్రెలు అని పేరు కరెక్ట్గా పెట్టుకున్నారు కదా వాళ్ళు, సూటబుల్ కదా.